వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము పూర్ణ మార్కెట్ దగ్గర అక్కడ ఉంటుంది కదా కనకమహాలక్ష్మి టెంపుల్, ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. మేము ఎవ్రీ మంత్ అట్లీస్ట్ 1 or 2 times అయితే వెళ్తాము. అమ్మవారి దర్శనం అయితే మేము చేసుకుంటాము. ఎక్కువగా అయితే ఈ టెంపుల్కి అయితే ఖచ్చితంగా మంత్కి ఒకసారైనా మినిమం అయితే మేము వెళ్తాము. ఇగోండి కార్ అయితే పార్క్ చేసి లోపల అమ్మవారి దగ్గరికి అయితే ఎంటర్ అయ్యాము. చూడండి, ఎప్పుడు చూసినా ఈ టెంపుల్ అన్నది జనాలు ఉంటూనే ఉంటారు. అండ్ ఇది ఎప్పుడు 24/7 ఈ టెంపుల్ అన్నది ఓపెన్లోనే ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే అంటే మేము ఫస్ట్ అమ్మవారి మీద పసుపు కుంకుమ అవన్నీ వేసి కొంచెం పూజ చేసి దండం పెట్టుకుంటాం అన్న ప్రతిసారి. చూడండి, ఇక్కడ అందరూ పూజలు అయితే చేస్తున్నారు. చాలా అమ్మవారిని నమ్ముతే కానీ ఎప్పటికైనా మనకు మంచి అవుతుంది అనమాట. సో మేమైతే బాగా దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకున్న తర్వాత అయితే ఇంకా బయటికి అయితే వచ్చామన్నమాట. కానీ వైజాగ్లో ఉన్న వాళ్ళకి చాలామందికి మ్యాక్సిమం తెలుసు ఈ అమ్మవారి టెంపుల్ గురించి. బట్ ఎవరైతే వైజాగ్ కాదో, ఎవరికైతే ఈ అమ్మవారి గురించి తెలీదో, సో వాళ్ళకైతే ఈ వీడియో. ఇదిగోండి, అమ్మవారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయింది. ఎప్పుడైనా మీరు వీలైతే నైట్ టైమే వెళ్ళండి. నైట్ టైం అయితే చాలా ఫ్రీగా హాయిగా ఉంటుంది అనమాట. అసలు జనాలు ఎక్కువ ఉండరు, తోసుకోవడాలు ఉండవు. చూడండి, ఇక్కడ కూడా నైట్ టైం వెళ్తే ఇది కార్ పార్కింగ్ అనమాట. పార్కింగ్ కూడా ఇక్కడ మనకు ప్రాబ్లం ఉండదు. కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. ఒక సైడ్ ఏమొచ్చి ఇది టికెట్. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు లేడీస్ నిల్చున్నారు కదా, ఎల్లో కలర్ డ్రెస్, ఇదేమొచ్చి టికెట్ దర్శనం అనమాట. 150 రూపీస్ టికెట్. ఇలా ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ సందులో ఉంటుంది ఒకటి, ఇదేమొచ్చి ఫ్రీ దర్శనం. ఇక్కడ ఒక ఆవిడ నిల్చున్న చూడండి, శారీ కట్టుకొని, ఇది ఫ్రీ దర్శనం అనమాట. ఇటు సైడ్ వెళ్తే ఫ్రీ దర్శనం, అటు సైడ్ వెళ్తే టికెట్. మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము, ఎందుకంటే జనాలు అస్సలు పెద్దగా లేరనమాట నైట్ టైము. కానీ ఎప్పుడైనా అమ్మవారికి ప్రిఫరబుల్ టైం అయితే హ్యాపీగా నైట్ టైమే అండి. కార్ పార్కింగ్ ఉంటుంది, 2-wheeler పార్కింగ్ ఉంటుంది. హ్యాపీగా పీస్ఫుల్గా దర్శనం చేసుకోవచ్చు. మేమైతే హ్యాపీగా అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకొని నెక్స్ట్ అయితే ఇంకా అలా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ మన డైమండ్ పార్క్ సర్కిల్ దగ్గర ఒక హోటల్ ఉంటుందండి టిఫిన్స్. ఇది మై సౌత్ ఇండియన్ టిఫిన్స్ అని. ఇక్కడ టిఫిన్స్ అయితే అండి చాలా బాగుంటాయి. ఎంత అంటే చాలా తక్కువ ప్రైస్, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా పెద్ద పెద్ద హోటల్స్ ఆ టేస్ట్ కన్నా ఇలా చిన్న హోటల్స్ ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, హోటల్ లోపల ఎలా ఉన్నమాట. మేమైతే ఒక సాంబార్ వడ ఒకటి తీసుకున్నాం, సాంబార్ ఇడ్లీ పూరి అండి. జస్ట్ ఈ 3 items కాస్ట్ వచ్చేసరికి 150. చూడండి, ఎప్పుడైనా మాత్రం ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.